Hello everyone, welcome to my channel. In this video, I will explain hash map in Java in a simple and easy to understand way. So hash map is a class in Java that stores key value pairs. అంటే ఇప్పుడు పైథాన్లో మనం డిక్షనరీలో కీ వాల్యూ పేర్స్ ఉంటాయి కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే జావాలో కూడా కీ వాల్యూ పేర్స్ అనేవి ఉంటాయి. అవి హ్యాష్ మ్యాప్ ద్వారా స్టోర్ చేసుకుంటాము. దానికి ఎలాంటి ఆర్డర్ అనేది ఉండదు. కీస్ ఆర్ యూనిక్, అంటే కీస్ అనేవి యూనిక్గా ఉండాలి, వాల్యూస్ అనేవి డూప్లికేట్ ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు లైక్ వాల్యూస్ డూప్లికేట్ ఎలా ఉండొచ్చు అని అంటే, ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ స్ట్రింగ్ కామా ఇంటిజర్ అని తీసుకున్నాను. స్ట్రింగ్ అనేది యాపిల్, ఇంటిజర్ అనేది 1 అనుకున్నాను అనుకో. నెక్స్ట్ మళ్ళీ కీ వాల్యూ అనేది మళ్ళీ యాపిల్ అని ఉండకూడదు. ఎందుకనంటే అది డూప్లికేట్ వాల్యూ లాగా క్రియేట్ అవుతుంది. అంటే ఓన్లీ ఆ రెండింటి నుండి ఏదో ఒక కీ వాల్యూ పేరు మాత్రమే ప్రింట్ అయిపోతుంది. అండ్ హ్యాష్ మ్యాప్ సింటాక్స్ ఇక్కడ పైన చూపించినట్టు హ్యాష్ మ్యాప్ సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. నేను ఈ హ్యాష్ మ్యాప్కి మ్యాప్ అని నేమ్ ఇచ్చాను. సో మనం ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇందులో చాలా మెథడ్స్ ఉంటాయి. పుట్ అని, గెట్ అని, ఇన్సర్ట్ అనేది ఉండదు. పుట్, గెట్, రిమూవ్ అలా చాలా మెథడ్స్ ఉంటాయి. సో మ్యాప్ డాట్ పుట్ అనేది సింటాక్స్ అనమాట. పుట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామనంటే, మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడానికి, హ్యాష్ మ్యాప్లోకి వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడానికి పుట్ అనే మెథడ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. వాల్యూస్ అంటే కీ వాల్యూ పేర్స్ అనేది ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, మ్యాప్ డాట్ పుట్. నేను డేటా టైప్ అనేది స్ట్రింగ్ కామా ఇంటిజర్ తీసుకున్నాను కాబట్టి కీ వచ్చేసి యాపిల్ అని టైప్ చేశాను. అండ్ వాల్యూ వచ్చేసి 2 అని టైప్ చేశాను. ఇక్కడ నేను టూ వాల్యూ పేర్స్ అంటే కీ వాల్యూ పేర్స్ తీసుకుంటున్నాను. సో యాపిల్ అండ్ బాల్. నెక్స్ట్ ప్రింట్ చేయడం అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని టైప్ చేసి ఇక్కడ మనం ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ అనేది మనం ప్రింట్ చేసుకోవాలి. లైక్ మ్యాప్ అని ప్రింట్ చేస్తే మనకి హోల్ కీ వాల్యూ పేర్స్ అనేవి డిక్షనరీ అంటే కర్లీ బ్రేసెస్లో ప్రింట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు యాపిల్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అండ్ బాల్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులోనే మనకి గెట్ అనే మెథడ్ కూడా ఉంటుంది. ఈ గెట్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే, ఇట్ రిటర్న్స్ ద వాల్యూ అసోసియేటెడ్ విత్ స్పెసిఫిక్ కీ అనమాట. అంటే పర్టికులర్ కీ వాల్యూని ప్రింట్ చేయడానికి మనం గెట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను గెట్ కీ బదులు వాల్యూని ఇక్కడ ఎంటర్ చేశాను. సో మనకి అవుట్పుట్ అనేది ఏం చేంజ్ రాదు, నల్ అనేది వస్తుంది. ఎందుకు అని అంటే 2 అనే కీ ప్రజెంట్ లేదు, అంటే 2 అనే కీ యాబ్సెంట్. అక్కడ 2 అనే వాల్యూ ఉంది బట్ కీ లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను యాపిల్ అని ఎంటర్ చేస్తున్నాను, యాపిల్ అనే కీ ఉంది. సో మనకి ఏం ప్రింట్ అవుతుంది అంటే 2 అని ప్రింట్ అవుతుంది. ఎందుకు అనంటే మనం గెట్ అనే మెథడ్ యూజ్ చేసి వాల్యూని ప్రింట్ చేయగలుగుతాం. కీ వాల్యూ ఎంటర్ చేస్తే వాల్యూ అనేది ప్రింట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ మెథడ్ కంటెంట్స్ కీ, అంటే ఆ కీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మ్యాప్ డాట్ కంటెంట్స్ కీ అనే మెథడ్ యూజ్ చేస్తాం. సో నేను యాపిల్ అనే కీ మెథడ్ని ప్రింట్ చేశాను. అండ్ కంటెంట్స్ వాల్యూ అంటే ఆ వాల్యూ ఉందా లేదా, పర్టికులర్ వాల్యూ ఉందా లేదా అని కనుక్కోవడానికి కంటెంట్స్ వాల్యూ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. సో 2 అనే వాల్యూ ఉంది కాబట్టి మనకి ట్రూ అనేది వస్తుంది, అంటే ఇట్స్ బూలియన్ వాల్యూ లాగానే ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి రిమూవ్ మెథడ్ ఏంటి అని అంటే, పర్టికులర్ కీ ఎంటర్ చేస్తే ఆ కీ వాల్యూ పేరు మొత్తం రిమూవ్ అయిపోయింది. సో ఇక్కడ నేను వాల్యూ ఎంటర్ చేశాను కాబట్టి మనకి అవుట్పుట్ అనేది మొత్తం ప్రింట్ అయిపోయింది. అంటే వాల్యూ ఎంటర్ చేసినప్పుడు ఏం చేంజెస్ జరగవు. ఎప్పుడైతే కీ అనేది ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మనకి పర్టికులర్ కీ వాల్యూ పేరు మొత్తం డిలీట్ అయిపోయింది అనమాట. సో మనకు ఓన్లీ ఇప్పుడు బాల్ ఈజ్ ఈక్వల్స్ టు 5 మాత్రమే ప్రింట్ అయింది, ఎందుకంటే రిమూవ్ చేసాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ మనము రీప్లేస్ చేయవచ్చు ఆర్ దీన్ని ఈజ్ ఎంప్టీ చెక్ చేసుకోవచ్చు. ఈజ్ ఎంప్టీ అని అంటే చూడు, ఇప్పుడు నేను మొత్తం కామెంట్ చేసేసి మ్యాప్ డాట్ ఈజ్ ఎంప్టీ అని టైప్ చేశాను. అంటే హ్యాష్ మ్యాప్లో ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. ఎలిమెంట్స్ ఉంటే ఫాల్స్ వస్తుంది, ఇక్కడ ఎలిమెంట్స్ లేవు కాబట్టి మనకి ఇప్పుడు ట్రూ అనేది ప్రింట్. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నిటిని కామెంట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది అని అంటే, ఇప్పుడు అవన్నీ కామెంట్ చేసి ఇప్పుడు ఈజ్ ఎంప్టీ అనేది మనము ప్రింట్ చేస్తే మనకి ఏమవుతుందంటే వాల్యూ అనేది ట్రూ వచ్చింది కదా. ఇప్పుడు దాన్ని అన్కామెంట్ చేసి మళ్ళీ చెక్ చేస్తే మనకి ఈజ్ ఎంప్టీ అనేది ఫాల్స్ వస్తుంది. ఎందుకు అని అంటే హ్యాష్ మ్యాప్లో ఆల్రెడీ 2
2 కీ పేర్ వాల్యూస్ అనేవి ఉన్నవి కాబట్టి మనకి ఫాల్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు క్లియర్ అనే మెథడ్ యూజ్ చేసి హ్యాష్ మ్యాప్లో ఉన్నాయన్నీ క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఇప్పుడు చూడు మనకి ఏమవుతుందంటే అవుట్పుట్ అనేది ట్రూ అనేది వస్తుంది. ఎందుకు అని అంటే అక్కడ క్లియర్ మెథడ్ యూజ్ చేసి హ్యాష్ మ్యాప్లో ఉన్న కీ వాల్యూ పేర్స్ అనేవి మనము క్లియర్ చేసాం కాబట్టి సో హ్యాష్ మ్యాప్లో ఏమి ఉండవు. సో మనకి ఈజ్ ఎంప్టీ చెక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. లైక్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనకి కీస్ కానీ వాల్యూస్ కానీ సెట్ లాగా ప్రింట్ కావాలి అని అంటే మనము దానికి కూడా కొన్ని మెథడ్స్ అనేవి ఉంటుంది. ఇక్కడ నేను క్లియర్ చేసేసి మ్యాప్ చేసి డైరెక్ట్ ప్రింట్ చేస్తే ఏమైంది, మనకి ఎంటీ డిక్షనరీ లాగా అంటే ఎంటీ హ్యాష్ మ్యాప్ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు నేను కీ సెట్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నా. ఎందుకు అని అంటే కీస్ అనేవి సెట్ లాగా ప్రింట్ కావడానికి కీ సెట్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నా. దీనిలాగానే ఇప్పుడు వాల్యూస్ అనేవి సెట్ లాగా ప్రింట్ కావాలి అని అంటే వాల్యూస్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. సో వాల్యూస్ అనేవి ఇప్పుడు 25 అనేది సెట్ లాగా ప్రింట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు 25 అనేది సెట్ లాగా ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ మనకి కీ వాల్యూ పేర్స్ రెండు సెట్ లాగా ప్రింట్ కావాలి అని అంటే ఎంట్రీ సెట్ అనే మెథడ్ యూజ్ చేస్తాము. సో యాపిల్ ఈజ్ ఈక్వల్స్ టు బాల్ ఈజ్ ఈక్వల్స్ 5 అనేది మనకి సెట్ లాగా ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు పుట్టిఫ్ యాబ్సెంట్ అనే మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామనంటే ఒకవేళ ఆ వాల్యూ ఉంటే ఓకే, లేకపోతే మనము అది ఇన్సర్ట్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు యాపిల్ 2 అనేది మనం ఫస్ట్ స్టార్టింగ్ ఇన్సర్ట్ చేసిన వాల్యూ, బాల్ 5 అనేది పుట్టిఫ్ యాబ్సెంట్ అంటే ఒకవేళ అది ఉంటే ఓకే, లేకపోతే మనం ఇన్సర్ట్ చేస్తున్నాము. సో బాల్ 5 అనేది ఇన్సర్ట్ అయిపోయింది. నెక్స్ట్ యాపిల్ 6, యాపిల్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ పుట్ చేయము అంటే ఇన్సర్ట్ చేయము. సో మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఇక్కడ యాపిల్ ఈజ్ ఈక్వల్స్ టు 2, బాల్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని మాత్రమే ప్రింట్ అయింది. ఇంకొకటి యాపిల్ ఈజ్ ఈక్వల్స్ టు 6 అని ఎందుకు ప్రింట్ కాలేదు అని అంటే అది ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ రీప్లేస్ మెథడ్ ఏంటి అంటే ఆ పర్టికులర్ కీకి వాల్యూ అనేది మనం వేరే చేంజ్ చేసినాం. సో ఇక్కడ చూడొచ్చు యాపిల్ ఈజ్ ఈక్వల్స్ టు 6, బాల్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అనేది ప్రింట్ అయిపోయింది.